పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రాశులలో భాగంగా కుంభరాశి వారికి 2026-27 ఎలా ఉండబోతుంది దాని గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఉగాది కుంభరాశి జాతకం ఇదే. ఈ నెల వరకు అదృష్టం, ఆ తర్వాత మాత్రం అంటున్నారు. అసలు ఏంటనేది తెలుసుకుందాం. 2026 హిందూ నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర సమయంలో కుంభరాశి జాతకంలో ఏ గ్రహాలు ఉంటాయి, కుంభం ఆర్థిక, వైవాహిక, ఆరోగ్యం, విద్య, జీవితం ఎలా పురోగమిస్తుంది అనే దాని గురించి సవివరమైన ఉగాది జాతక సమాచారం తెలుసుకుందాం. వివిధ రాశులకు సంబంధించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలను జ్యోతిష్యంలో 57 ఏళ్ళ అనుభవం ఉన్న గురువు గారి వివరించారనమాట. ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాశుల ఫలితాలను చెబుతారు. వ్యక్తిగత జాతక చక్రాలకు ఆధారం తీసుకుని ఫలితాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి. ఇక ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి కుటుంబం, వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యాయాయం 8, రాజపూజం 4, అవమానం 2గా ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం వరకు ఈ రాశి వారికి పట్టపగ్గాలు ఉండవు. ఆ తర్వాత నుంచి ఏడాదంతా చిన్న చితక ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. మధ్య మధ్య ఇతర గ్రహాల అనుకూలత వల్ల సుఖ సంతోషాలు అనుభవానికి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి, ఆదాయం బాగానే ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల వల్ల నష్టపోవటం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. డబ్బు ఇవ్వటం, తీసుకోవడం వంటివి చేయవద్దు. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం కూడా మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగుపోతాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. ధన స్థానంలో సంచారం చేస్తున్న రాష్ట్రాధిపతి శనీశ్వరుడి కారణంగా ఆలస్యంగానైనా వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. 1-2 శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం 1 తండ్రి జోక్యంతో అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అధికారులు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎక్కువ సహాయం చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. రాజకీయ వర్గాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుంభరాశి వారికి కుటుంబ జీవితం 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి సంబంధాలు సానుకూల పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఉగాది నుంచి జరగాల్సిన ఈ కుంభరాశి వారి ఫలితాలు మరొకసారి చూద్దాం. పరాభవన సంవత్సరంలో కుంభరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. ఇక పంచమం, షష్టమం, సప్తమంలో గురువు, ద్వితీయంలో సంచరిస్తున్న శనీశ్వరుతో పాటు రాహుకేతువుల సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం మీకు కలగబోయే ఫలితాలు ఇంకా కూడా తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
అదనపు బాధ్యతలు పేరుతో మీకు ప్రమోషన్లు దక్కకపోయినా పని భారం బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగాలు మారితే మంచిదేనేమో అనే ఆలోచన కలుగుతుంది. అయితే పనిపై శ్రద్ధ పెట్టి అనవసరమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు తల దూర్చకుండా ఉంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే కొంతలో కొంత జూన్ వరకు మాత్రం పరిస్థితి మీకు అనుకూలంగానే ఉంది. అయితే పిఆర్, మీడియా, సినిమాల వంటి రంగాల్లో పనిచేసే వారికి మాత్రం గుర్తింపు పెరుగుతుంది. అయితే ఈ గుర్తింపు వెంటనే డబ్బును ఇవ్వకపోయినప్పటికీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వ్యాపారులకు ఎలా ఉందంటే వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సంవత్సరం కాస్త కఠినమైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా పోటీ పెరుగుతుంది. ఊహించిన లాభాలు అందకపోవటం, అనుకోని ఖర్చులు పెరగటం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ప్రకృతి సహకరించక అనుకోని నష్టాలను పొందే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు సాగండి. అయితే ఈ మెన్స్ స్టూడియోస్ నడిపే వారికి మాత్రం ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం అన్ని వర్గాలకు ఆదాయం కాస్త తక్కువగానే ఉంది. అయితే ఏదో ఒక విధంగా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, పిల్లల ఫీజులు, ఆరోగ్య అవసరాలు ఇలా ఏదో ఒక ఖర్చు ఇబ్బంది పెడుతుంది. అయితే ఎక్కువ వడ్డీలకు అప్పులను తీసుకొని ఇబ్బందులు పడవద్దు. ఆర్థిక విషయాల్లో ఏ పని చేసినా దూరదృష్టితో ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా ప్రతికూలంగా కాదు, కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా డబ్బు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ డబ్బును పొదుపు పథకాల్లో కానీ భూములపై కానీ పెట్టుబడులు పెట్టండి. అవి మీ భవిష్యత్తుకు పనికి వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి శ్రమ ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగుతాయి. సెక్యులైజేషన్, ఇన్స్టెంట్ మనీ వ్యామోహంలో డబ్బును నష్టపోకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడి చదివితే మాత్రం విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ, దాంపత్యం జీవితం మరియు కుటుంబ జీవితంలో అనుకూలంగానే ఉంది. అయితే సహోదరులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓర్పుగా వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కూడా చిక్కులు కనిపిస్తాయి. ప్రేమ వివాహాలకు పెద్దగా అనుమతులు లభించడం కష్టంగా ఉండవచ్చు. విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు మధ్యవర్తులను నమ్మి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. అప్రమత్తత అవసరం. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందస్తు పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహాలు తీసుకుంటూ సరైన విశ్రాంతి, నిద్ర, ఆహారంపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. టెక్నికల్ ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్త సాంకేతిక విద్యలపై దృష్టి పెడతారు. భారీ పెట్టుబడుల కంటే చిన్న పెట్టుబడులు మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. ఇదండి కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. మరిన్ని రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.